హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ అన్నపూర్ణ. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్లోనికి ముక్కల్ని బట్టి మంచి నూనె, పసుపు, కారం, రుచి తగినంత సాల్ట్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి పీసెస్ను అలాగే కరివేపాకు, ఉల్లిబంది పీసెస్ను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల మనం పట్టించిన మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముక్క మునిగేంత వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసి ముక్కలన్నిటిని మళ్ళొకసారి కలయబెట్టుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఈలోపు చింతపండు రెడీ చేసుకుందాము. ముక్కలు ఇలా ఉడికిన తర్వాతగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలయబెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ చింతపండును కూడా ముక్కలను బట్టి తీసుకోవాలండి, ఎక్కువైతే పులుపు అయిపోతుంది. అలాగే ఎప్పుడు కూడా చేపల కూరని గరిటెతో తిప్పకూడదండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని పులుసు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలండి. చేపల పులుసు బాగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. చేపల పులుసుని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హైలో ఉంటే అడుగంటి ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు దగ్గరగా చేసుకుంటున్నాను. మామూలుగా అయితే కొత్తిమీరకు ముందు కొంచెం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలండి. అయితే మా మామయ్య గారికి గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను మసాలా వేయనండి. చూసారుగా ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఓ లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అండి. వైట్ రైస్లో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, ఆసమ్ అండి. వీడియోలో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ముక్కలు విరగకుండా నలగకుండా జాగ్రత్తగా వచ్చినాయి. నాకైతే చేపల పులుసు ఫేవరెట్ డిష్ అండి. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చూస్తుంటేనే నోరుతుంది ఫ్రెండ్స్, అర్జెంటుగా తినేయాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.